హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్య సుల్తాన్ బ్యూటీ. ఈరోజైతే మనం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఫర్ ఉమెన్, అసలు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లేడీస్ ఎలా చేయాలి, అసలు ఫాస్టింగ్ ఎందుకు చేయాలి, అసలు ఫాస్టింగ్ ఏంటి అని అనుకుంటున్నారు కదా. ఫాస్టింగ్ ఏం చేయాల్సిన అవసరం లేదండి. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇస్ డిఫరెంట్ అనమాట. అంటే మనం 6 times 7 times అట్లా తినకుండా అసలు ఎలా తినాలి, ఏ హెల్దీ వేలో తినాలి ఏంటి అనేది డీటెయిల్గా నేను మాట్లాడతాను. సో జెంట్స్ చేసినట్టు, మగవాళ్ళు చేసినట్టు మనము ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది చేయలేమన్నమాట. ఆల్రెడీ చాలామందికి తెలిసి ఉంటుంది, కానీ నేను డీటెయిల్గా డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నాను. దీనివల్ల ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల మన 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 సైకిల్ అనేది డిఫరెంట్, మన బాడీ నేచర్ అనేది డిఫరెంట్. సో జెంట్స్ చేసినట్టు ఉమెన్ అనేది చేయలేరు, ఆడవాళ్ళు కంప్లీట్గా వాళ్ళలాగా చేయలేరు అనమాట. ఎందుకని అంటే మనకి ఈస్ట్రోజన్ హార్మోన్ అండ్ ప్రొజెస్టెరాన్ హార్మోన్ అనేది డిఫరెంట్గా వర్క్ చేస్తుంది అనమాట మన బాడీ మీద. అందువల్ల మనం వాళ్ళలాగా ఫాస్టింగ్ అనేది చేయలేము, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది చేయలేము. అలా హెల్తీ వేలో మనం ఎలా తీసుకోవాలి, ఎలా తినాలి ఏంటి అనేది డీటెయిల్గా నేను మాట్లాడదామని ఈ వీడియో చేస్తున్నాను. చాలా యూస్ఫుల్ వీడియో, తప్పకుండా వీడియోని లైక్ చేయండి. లైక్ చేస్తే చాలామందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అనమాట. ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్ హెల్త్ ఇష్యూస్ అన్నిటిని మనం చాలా వరకు క్లియర్ చేసుకోవచ్చు. అలాగే మనం స్కిన్ని కూడా చాలా గ్లో చేసుకోవచ్చు అనమాట. సో దీని గురించి చెప్పే ముందు మైసెల్ఫ్ కావ్య, ప్రొఫెషనల్ బ్యూటిషియన్, మేకప్ ఆర్టిస్ట్. మన ఛానల్లో స్కిన్ కేర్ వీడియోస్, మేకప్ వీడియోస్, హెయిర్ కేర్ వీడియోస్ అండ్ హెల్త్ కేర్ వీడియోస్ కూడా నేను స్టార్ట్ చేయడం అయితే జరిగిందనమాట. ఇవన్నీ ఉన్నాయి, ఆల్రెడీ ఉంటే రాబోతూ ఉంటాయి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా విజిట్ చేస్తే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకైతే నోటిఫికేషన్గా వస్తుంది, ఫస్ట్ మీరే చూడొచ్చు అనమాట. సో వీడియోలకైతే వే టు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. అసలు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఎందుకు చేయాలి, ఇది చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది మన లైఫ్లో చాలా ముఖ్యం. అంటే మనం రోజుకి ఒక 6 times 7 times మనం టైం తెలియకుండానే తింటూ ఉంటాం. అంటే నేను తప్పుగా చెప్పట్లేదు, నార్మల్గా చెప్తున్నాను, తింటూ ఉంటాం. ఇప్పుడు ఉన్న ఆయిల్స్కి, మనం ఇప్పుడు తీసుకునే వెజిటేబుల్ ఆయిల్స్ వల్ల, అలాగే మన ఫుడ్ వల్ల, కెమికల్ బేస్డ్ అన్ని కెమికల్స్తో పండించడం వల్ల చాలా చాలా హెల్త్ ఇష్యూస్ అయితే వస్తున్నాయి. ఒక ఏజ్ లిమిట్ లేకుండా ఇంటర్మీడియట్ 10th class మా అక్క వాళ్ళ కూతురు కూడా ఆల్మోస్ట్ డిగ్రీ ఫస్ట్ ఇయర్, తనకు కూడా పీసీఓఎస్ ప్రాబ్లం ఉందన్నమాట. సో ఇలా ఒక ఏజ్ లిమిట్ లేకుండా చాలామందికి పీసీఓఎస్, పీసీఓడి, థైరాయిడ్ ఇలాంటి చాలా ఇష్యూస్ అయితే వస్తూ ఉన్నాయి. అది కేవలం మన హెల్త్ హ్యాబిట్ మీద కూడా ఆధారపడి ఉందన్నమాట. వన్ ఆఫ్ ది రీజన్ మన హెల్త్ హ్యాబిట్, మనం తీసుకునే ఫుడ్. సో ఈ పీసీఓఎస్, పీసీఓడి, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న ఈ హెల్త్ ఇష్యూస్ ఉండి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ ఫస్ట్ చెప్పే పాయింట్ ఏంటి అంటే, మీరు వెయిట్ లాస్ అవ్వాలి, సో మీరు ఎక్కువ తినకూడదు. సో ఈ పీసీఓఎస్, పీసీఓడి, థైరాయిడ్ ఇష్యూస్ వీటన్నిటి వల్ల మన హెల్తే కాదు, మన ఫేస్ కానివ్వండి, మన మెకానిజం అంతా చేంజ్ అయిపోతుంది అనమాట. సో దీనివల్ల యాక్నీ, స్కార్స్, మచ్చలు, పిగ్మెంటేషన్, పింపుల్స్ ఇలాంటివి కూడా ఎక్కువ వస్తాయి. సో నెక్ అంతా నల్లగా అయిపోవడము, ఫేస్ మీద యాక్నీ ఫామ్ అవ్వడము, ఇలాంటివి కూడా చాలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో మనం హెల్తీగా ఉన్నప్పుడు మన బాడీ అనేది దాని పని అది చేసుకుంటూ పోతుంది. ప్రొజెస్టెరాన్, ఈస్ట్రోజన్ ఈ 2 హార్మోన్స్ వల్ల మాత్రమే మనకి ఇష్యూస్ అనేది వస్తాయి అనమాట. ఈ 2 హార్మోన్స్ దాని పని అది చేసుకుంటూ పోతే మన బాడీ నీట్గా ఉంటుంది, మన ఫేస్ నీట్గా ఉంటుంది, మనం కూడా చాలా క్లీన్ అండ్ క్లియర్గా ఉంటాం అనమాట. అన్ని హార్మోన్స్ కరెక్ట్గా పనిచేస్తే మనం వెయిట్ తగ్గాల్సిన అవసరం లేదు, మనకి పీసీఓఎస్ రాదు, పీసీఓడి రాదు, థైరాయిడ్ ఇష్యూస్ రావు, మనం వెయిట్ కూడా గెయిన్ అవ్వం అనమాట. మన లేడీస్కి పాలిఓవర్సిస్ అనే సిండ్రోమ్ అనేది వర్క్ చేయడం, పాలిఓవర్సిస్ సిండ్రోమ్ అనేది కరెక్ట్గా వర్క్ చేసినప్పుడు ఆ సైకిల్లో, ఆ ప్యాటర్న్లో మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ కూడా మనం అసలు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఎలా చేయాలి, చాలామంది 18 hours, 16 hours, 14 hours, 12 hours ఇట్లా చేస్తూ ఉంటారనమాట. స్పెషల్లీ లేడీస్ అయితే 18 hours and 16 hours అనేది చేయలేరు. ఎందుకని అంటే మనకి మెన్స్ట్రువల్ సైకిల్ అనేది హార్మోను రిలీజ్ అవుతూ ఉంటుంది. సో ఈ మెన్స్ట్రువల్ సైకిల్ అంటే మన పీరియడ్స్ టైం, బ్లీడింగ్ టైం. సో ఈ సైకిల్ అనేది ఎట్లా జరుగుతుంది అంటే, ఫస్ట్ phase 1, phase 2, phase 3 అంటారు. phase 1 అంటే 1 to 10 days phase 1, 1 to 10 to 20 days phase 2, 20 to 30 days phase 3 అనమాట. ఈ ఫేజ్లో ఈస్ట్రోజన్ హార్మోన్ ఫాస్ట్గా పనిచేస్తుంది అనమాట.
చాలా ఫాస్ట్గా పనిచేయడం వల్ల సో ఈ పీరియడ్స్ టైంలో మనకి ఇన్సులిన్ ఎక్కువ కావాలి, అంటే షుగర్ కావాలి, అలాగే కాల్షియం కావాలి, ఇవన్నీ కావాలి కాబట్టి మనము ఎక్కువ ఫాస్టింగ్ అనేది చేయలేమన్నమాట. అందువల్ల అసలు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే 18 అవర్స్ 16 అవర్స్ అంటే 8 అవర్స్ తింటారు, మిగతా అవర్స్ ఈ 16 అవర్స్ అనేది ఫాస్టింగ్ మోడ్లో ఉంటారు. ఆ 8 అవర్స్ మనం నచ్చిన ఫుడ్ అలాగే హెల్తీ ఫుడ్ ఇవన్నీ తీసుకోవచ్చు అనమాట. కానీ లేడీస్ ఎక్కువ అలా చేయలేరు. 10 డేస్ ఫస్ట్ 10 డేస్ మాత్రం మనం 16 అవర్స్ అనేది చేయొచ్చు, 14 అవర్స్ అనేది చేయొచ్చు. సో అందువల్ల ఈ 3 ఫేజెస్లో ఫస్ట్ ఫేజ్లో మాత్రం మనం 16 అవర్స్ ఫాస్టింగ్ అనేది చేయొచ్చు, మిగతా 8 అవర్స్ తినొచ్చు. అంటే ఏంటి, మనం ఇప్పుడు మార్నింగ్ 8కి బ్రేక్ఫాస్ట్ చేసామనుకోండి, ఈవినింగ్ 8 కల్లా మనము డిన్నర్ అనేది ఫినిష్ చేసేయాలి. సో అదే మార్నింగ్ 10కి మనం బ్రేక్ఫాస్ట్ చేస్తే నైట్ 10 కల్లా డిన్నర్ అనేది ఫినిష్ చేసేయాలన్నమాట. ఇట్లా మనం ఒక సైకిల్ని పెట్టుకొని మనం కరెక్ట్గా ఫాలో అయితే అంటే ఫస్ట్ 10 డేస్ మాత్రం 16 అవర్స్ 16 అవర్స్ గ్యాప్స్తో తినొచ్చు. సో సెకండ్ ఫేజ్లో మాత్రం 14 అవర్స్ గ్యాప్తో తినొచ్చు. థర్డ్ ఫేజ్లో మాత్రం 12 అవర్స్ మాత్రమే పెట్టుకుంటాం అనమాట. ఎందుకంటే మనకి ఇన్సులిన్ కావాలి కాబట్టి మనం చేయలేము. చాలామంది లేడీస్ చెప్తూ ఉంటారు కదా, మేము స్టార్ట్ చేసాము ఫాస్టింగ్ కానీ కొన్ని డేస్ చేసాము, బాగానే చేయగలిగాము, పీరియడ్స్ టైంలో అసలు చేయలేకపోయాము అనేసి. ఎందుకంటే అప్పుడు మనకి ఇన్సులిన్ ఎక్కువ కావాలి, ప్రొజెస్టెరాన్ హార్మోన్ అనేది ఎక్కువగా రిలీజ్ అవ్వడం, ఎక్కువగా వర్క్ చేయడం వల్ల మనకి ఈ మూడ్ స్వింగ్స్, చాక్లెట్స్ తినాలనిపించడం, స్వీట్స్ తినాలనిపించడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో కాబట్టి లేడీస్ అనేవాళ్ళు ఎక్కువగా ఈ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ఉండడం వల్ల కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి మనం మనుషులం కాబట్టి మనం వింటాము, కానీ మన హార్మోన్స్ వినవు కదా. ప్రొజెస్టెరాన్ హార్మోన్ అయితే అసలు ఎవరి మాట వినదనమాట. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ 10 డేస్ మాత్రం 16 అవర్స్ పెట్టుకోవచ్చు, 16 అవర్స్ పెట్టుకోవచ్చు. సో సెకండ్ ఫేజ్లో మాత్రం సో 11th డే నుంచి మళ్ళీ 20 డేస్ వరకు 14 అవర్స్ పెట్టుకోండి. సో థర్డ్ డే మాత్రం 14 అవర్స్ నుంచి 12 అవర్స్ అంటే 12 అవర్స్ వరకు గ్యాప్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇలా మనం ఒక హెల్తీ వేలో, ఒక హెల్తీ లైఫ్ స్టైల్ని మనము పెట్టుకున్నాము అంటే పర్ఫెక్ట్ వేలో వెయిట్ లాస్ అవ్వచ్చు. అట్ ద సేమ్ టైం మనం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కూడా కంటిన్యూ చేయొచ్చు అనమాట. సో ఫైనలీ వీడియో అయితే ఇది, నేను క్లియర్గా చెప్పాను. సో ఇంకా డీటెయిల్గా మళ్ళీ ఇంకో వీడియో అయితే చేస్తాను. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి లేడీస్కి అయితే ఇదనమాట వీడియో. సో ఈ సైకిల్, ఈ మెకానిజం అంతా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇంకా చేస్తాను. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి ఏం తినాలి, ఎలా తినాలి, ఏంటి అనేది. సో వీడియో మళ్ళీ లెంతీగా ఎక్కువ అయిపోతే మళ్ళీ చూడడానికి ఇష్టపడరు కాబట్టి నేను షార్ట్కట్లో నాలెడ్జ్ అంతా ఇచ్చేసాను అనమాట. సో వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి, నేను ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇస్తాను. సో ఇది వీడియో అనమాట. ఇలా మనం హెల్తీ వేలో కనుక లైఫ్ స్టైల్ని పెట్టుకున్నాము అంటే మనం వెయిట్ లాస్ అవ్వచ్చు, పీసీఓడి, థైరాయిడ్ ఇష్యూస్ అన్నిటిని మనం క్లియర్ చేసుకోవచ్చు. జెంట్స్ లాగా మనం చేయలేకపోయినా కానివ్వండి, ఖచ్చితంగా మనం ట్రై చేద్దాము, ఖచ్చితంగా మనం వెయిట్ లాస్ అవుదాం, ఖచ్చితంగా హెల్త్ ఇష్యూస్ అన్నిటి పోగొట్టుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.